ఆత్మస్వరూపులారా, మా హృదయపూర్వక నమస్కారాలు. ఒక చిన్న మా అనుభవం వచ్చిన కథ. మహాభారతం యుద్ధం పూర్వం అయిపోయిన తర్వాత పాండవులు కృష్ణుడంతా కలిసి ఒక విందు చేసుకున్నారంట. విందు చేసుకున్నప్పుడు అందరు హ్యాపీగా ఉన్నప్పుడు అర్జునుడు ఆ ఇందుకు పాల్గొనుకోకుండా అరిగి పక్కన కూర్చున్నాడంట. అరే కృష్ణుడు వచ్చి ఏ అర్జున, ఎందుకు అందరు హ్యాపీగా ఉన్నారు, ఎందుకు పక్కన కూర్చున్నావు అని అన్నప్పుడు అర్జునుడు నీ గురించే నేను అలిగానంట. ఏంటి చెప్పు, ఏంటి నా ప్రాబ్లం ఏంటి చెబుతానన్నప్పుడు అప్పుడు అర్జున్ అన్నాడంట, ఇన్ని సంవత్సరాలు నీ పక్కన ఉన్నప్పుడు కూడా ఎందుకు నాకు ఈ సత్యాన్ని నాకు ఎందుకు బోధించలేదు నువ్వు? ఆ యుద్ధ సమయంలోనే నాకు ఎందుకు నువ్వు చెప్పాల్సి వచ్చింది, ముందు చెప్పకూడదా అని అడిగినప్పుడు అప్పుడు కృష్ణ భగవాన్ అన్నాడు పక్కన నది, అర్జున నువ్వు అడిగిన మాట పర్ఫెక్ట్ మాటే, సమయం రాంది ఏది కూడా చెప్పడానికి కుదరదని అంటానికి చెప్పాడంట. ఫస్ట్ అంతా కూడా నువ్వు ఈ యుద్ధ సంఘం అన్నప్పుడు నేను బాగా అందగాడిని, ఇల్లు తెలియనన్న ఒక ఆంభావంతో ఉండవు. అహంకారం ఉన్నప్పుడు ఏది ఆత్మసత్యం అర్థం కాదు. కొన్ని రోజులు అజ్ఞాతవాసం చేసేటప్పుడు వాళ్ళందరినీ దుర్యోధనులకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మటమార్చాలని పగతోటి ఉండవు. అప్పుడు పగతోటి ఉన్నప్పుడు సత్యం చెప్తే నీకు అర్థం కాదు. అదే యుద్ధ సమయంలో నీ దగ్గర నేను అందగాడిని, విల్లు విజితులన్న భావన లేదు, పగాపతిక అతవాళ్ళని అతమాతనన్న భావన లేదు. రెండు నిల్లైపోయి ఆ హృదయం కరిగిపోయి ఓపెన్ మైండ్లో ఉన్న చూడు, అప్పుడు చెప్పినప్పుడు నీకు సత్యం అర్థమైంది. కాబట్టి మనిషి అహంకార భావం ఉన్నప్పుడు ఆత్మసత్యం అర్థం కాదు, పగపతిశాలు ఉన్నప్పుడు ఆత్మసత్యం అర్థం కాదు, భగవంతుడు చెప్పే గుణాలు మీకు అర్థం కాదు. కాబట్టి అన్ని నిల్లైపోవాలి. అప్పుడు ప్రతి మాట నీ ఆత్మలో కూర్చొని నువ్వు చేసే ప్రతి శైలి కూడా అది అర్థం అవుద్దనే సత్యాన్ని కథపూర్వకంగా చెప్తుంది. థ్యాంక్ యూ.